సహోదరి సహోదరులారా, చిన్న పాట పాడుకొని మనం దేవుని మాట విందాం. ఎంత జాలి యేసువా, ఇంతాయని ఊహించలేను. ఎంత జాలి యేసువా, ఇంతాయని ఊహించలేను. ఎంత జాలి యేసువా, ఏమి నీకర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. ఏమి నీకర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. రక్షణకు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా. దేవుని మాట ఏబు 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూడు. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మనకి బాధ వచ్చినప్పుడు మన యొక్క సమస్యలు మనం భూతద్దంలో పెట్టుకుని చూసుకొని దాని వైపు ఆ సమస్యల వైపు చూసుకుంటూ వాటిని తలపోసుకుంటూ బాధపడుతూ కృంగిపోయి కలవరపడుతూ వ్యాకులత మన హృదయంలో వ్యాకులము ఇలా నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఎంతో కలత చెందే పరిస్థితులు. ఇక్కడ ఏ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 5, 6. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీకు దుఃఖాక్రాంతుడు అయితివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? 6వ వచనం. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ప్రియ స్నేహితులారా, మన యొక్క బాధను చూసి మనం కృంగిపోయే పరిస్థితి కాదు. ఏబు తన జీవితంలో ఆయన యొక్క ఎంతో భక్తుడు. ఆయన యొక్క అనుభవంలో అటువంటి అనుభవము ఎవరికి ఉండదు ఈ ప్రపంచంలో. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన యొక్క పరిస్థితిని చూసి కూడా ఆయన ఏమాత్రము కృంగిపోలేదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ భక్తి, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు దేవునికి వెళ్ళి ప్రార్థన చేసే విధానం, నీ యొక్క ఇంటిలో ప్రార్థన చేసుకునే విధానము, అలాగే దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేశాడు చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు. నీకు ఏ వయసు అయినా కావచ్చు, నీ చిన్నవాడు అవ్వచ్చు, పెద్దవాడు అవ్వచ్చు, చిన్నదాని అవ్వచ్చు, పెద్దదాని అవ్వచ్చు, ఏదైనా సరే, ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడు అయినా, దేవుడు చిన్ననాటి నుంచి మీ జీవితంలో, మీ జీవితాల్లో, నా జీవితాల్లో, మన కుటుంబ సభ్యులందరి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు కలవరపాటు, ఎందుకు నిరాశ, ఎందుకు నిస్పృహ? గొప్ప దేవుడు మనకు అండగా బండగా ఉన్నాడు. మన భక్తి, మనము ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనం కుమిలిపోవద్దు, నిరాశపడవద్దు, నిరుత్సాహపడవద్దు, ఆయనను మనం దూరం చేసుకోవద్దు. గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, మనము ఆయనతో ఉన్నాము. ఆయన ఏమాత్రం విడవకుండా ఆయన పట్టుకొని ఉందాము. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన భక్తి జీవితాన్ని మనం వదులుకోవద్దు. ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్దాం. కొన్ని పరిస్థితుల్లో నేను కూడా ఈరోజు చర్చి మానేద్దామా అనుకుంటా. అలా నేను సమయంలో ఆదివారం దేవుని సన్నిధికి రోజు మానేద్దామా అనుకున్నా. అయినా సరే దేవుడు నడిపించాడు. ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు చేస్తాడు, ఎందుకు మానకూడదు. ఇలాగా మనం ఒక నిరాశ మన మనసులో వచ్చినప్పటికీ వెంటనే దాన్ని త్రోసివేసి దేవుని వైపు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. దేవుడు చేసే దేవుడుగా ఉన్నాడు. మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుంది. మన యొక్క సమాజంలో, మన వీధిలో
మన యొక్క ఇంటి పక్కన వారు ఎవరైనా కావచ్చు, మనం కృంగదీసే పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం కృంగిపోవద్దు. ఏమాత్రం కృంగిపోకుండా దేవుని వైపు చూసుకుంటూ ధైర్యంగా ముందుకి సాగిపోదాం. మన యథార్థత, మన భక్తి జీవితం, మనం ఆయనలో ఉన్న విధానం మనకి ధైర్యం కలుగజేస్తుంది. మన నిరీక్షణ ఎవరు? ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిరీక్షణకు ఆధారమే ఉన్నాడు. ఆధారం మనకు దేవుణ్ణి మనం ఆధారంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనకు బలమైన దేవుడు, మనకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆనుకొని మనం ముందుకు సాగిపోదాం. ఆయన మన జీవితాలు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల ఆయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ సమయంలో నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. భక్తి నీకు మాకు తండ్రి నాయన దేవుడు మా పరిస్థితులు చెల్లించండి.